రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణి కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కారుణ్య నియామకాల వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 35 ఏళ్ల నుండి 40 ఏళ్లకు వయస్సు పరిమితిని పెంచింది. ఈ మేరకు సింగరేణి సంస్థ ఉత్తర్వులను జారీ చేసింది. సింగరేణి కార్మిక కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కారుణ్య నియామకాల వయోపరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు ఈ వయోపరిమితిని పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు సింగరేణి సంస్థ ఉత్తర్వులను జారీ చేసింది. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్తూనే వస్తుంది. దానిలో భాగంగానే మరొకవైపు సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం తాజాగా ఒక శుభవార్తను అందించిందని చెప్పాలి. దాంట్లో భాగంగానే ప్రధానంగా కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటి అంశంలో 35 సంవత్సరాలకు సంబంధించినటువంటి దాన్ని మరొక 5 సంవత్సరాలు పొడిగిస్తూ కూడా కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో సింగరేణికి సంబంధించినటువంటి కుటుంబాలన్నీ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సీఎం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల సింగరేణి కార్మికులకు సంబంధించి చాలా మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అనేటటువంటి అంశాన్ని కూడా సింగరేణి కార్మికులు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సింగరేణిలో ఉద్యోగం చేస్తూ అకాల మరణం పొందినటువంటి వారికి సంబంధించినటువంటి కుటుంబాల్లో ఒకరికి లేదా అనారోగ్యంతో మెడికల్ గా అన్ఫిట్ ఉన్నటువంటి వారంతా కూడా ఉద్యోగ విరమణ చేసుకుంటారు. వారందరూ కూడా వారి పిల్లలకు సంబంధించినటువంటి వారికి ఆ కారుణ్య నియామకాలు ఇస్తూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి అంశంలోనే దాదాపు కటాఫ్ సంబంధించి 35 సంవత్సరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఇప్పటి వరకు కూడా ఆ ఉద్యోగ అవకాశం కల్పిస్తూ వస్తున్నారు. కానీ తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంతో 35 నుంచి 40 సంవత్సరాలు పెంచినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అంతా కారుణ్య నియామకుల్లో భాగంగా చాలా మంది ఉద్యోగాలు అంటే దాదాపు 35 సంవత్సరాలు దాటిన వారంతా కూడా ఉద్యోగాలకు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మరోసారి 5 సంవత్సరాలు పొడిగించినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఉద్యోగంలో తీసుకున్నటువంటి వెసులుబాటు కల్పించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి అంశంలో ఇతర సమస్యలపైన కూడా దృష్టి సారించాలంటూ కూడా వారంతా కూడా మరొక విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి మూర్తి. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.